ఏపీలో 6 అధికారులపై వేటు పడింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 6 అధికారులపై చర్యలకు సీసీఈసీ ఆదేశాలు జారీ చేసింది. నూజివీడు, సూళ్లూరుపేట, కొవ్వూరు ఆర్వోలపై ఛార్జెస్ ఫ్రేమ్కు ఆదేశించింది. ఏఆర్ఓల సస్పెన్షన్పై వేటు వేసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్ఓలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, సీఈసీ వీరిపై ఎటువంటి చర్యలకు దిగింది? అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 6 అధికారులపై వేటు వేసింది. ముఖ్యంగా చూసినట్టుగైతే నూజివీడు, సూళ్లూరుపేట, కొవ్వూరు ఆర్ఓలపై, అలాగే ఏఆర్ఓలపై కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్ఓ, ఏఆర్ఓలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి సస్పెండ్ చేసింది. కాగా సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ఆయన కార్యాలయ ఉన్నతాధికారులు, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలతో పలు దఫాలుగా చర్చించి అనంతరం రిటర్నింగ్ అధికారులు జాబితాను రూపొందించారు. తమ అనుకూలంగా ఉండే వారిని రిటర్నింగ్ అధికారులుగా ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ కు జాబితా పంపాలని సచివాలయాలు పేర్కొన్న విషయం వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళపై తక్షణ చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉదాత్తనంగా వ్యవహరిస్తున్న విషయంతో అంతా సుప్రీంకోర్టు ఇప్పటికే ఎన్నికల కమిషన్ కి నోటీసులు కూడా జారీ చేసింది. దీని మీద ఎందుకు ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో సమాధానం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు కోరింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చిన తర్వాత నుంచి చాలా వేగంగా స్పందించింది. ఎక్కడెక్కడ సమస్యలను అన్నిటి కూడా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్న అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 6 అధికారులపై కూడా పెట్టివేసింది. అంటే ఎందుకని వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఈ ఎన్నికల అధికారులు వ్యవహరించారు? ఆ అధికారులు కేంద్రం ఈసీ వీళ్ళ మీద చేసిన విచారణలో ఏ నిజాలు బయటకు వచ్చాయి? విషయంలో కానీ అదే రకంగా ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించిన ఆరోపణలు కూడా వీడిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నే వీడిపై చర్యలకు ఉపక్రమించిన సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.